నిఖిల్ గౌతమ్ ఈ మధ్య గౌతమ్ గేమ్ కూడా బాగానే అనిపిస్తుంది. బట్ నేను ఫస్ట్ నుంచి అనుకున్నది మన నిఖిల్ మాత్రమే, నిఖిల్కే సపోర్ట్ చేస్తాను. బట్ ఈ మధ్య గౌతమ్ కూడా అంటే ఛాన్సెస్ ఉన్నాయి, ఇద్దరిట్లో బాగా ఆడుతున్నారు కాబట్టి నేను 100% ఓటు ఇచ్చేది మాత్రం నిఖిల్కి ఇస్తాను. ఎందుకు నిఖిల్? అంటే ఫస్ట్ నుంచి కూడా బాగా ఆడుకుంటూ వచ్చిండు. బట్ గౌతమ్ వచ్చేసి ఈ మధ్య బాగా ఆడుతుండు. నేను అనుకున్న ప్రకారం అయితే నాకు ఈ మధ్య బాగా ఆడుతున్నట్టు అనిపిస్తుంది. ఫస్ట్ నుంచి నేను అంటే నిఖిల్ని ఇలానే కాదు బయట కూడా డ్యాన్స్ షోస్ అలా చూశాను కదా, నాకు అప్పటి నుంచి నిఖిల్ అంటే ఇష్టం కాబట్టి నిఖిల్కి సపోర్ట్ చేస్తాను. అలా ఉన్నదంటే ఆల్రెడీ వెళ్ళిపోయారు కదా బయటికి పృథ్వీ. నాకు పృథ్వీలో కనపడ్డది. నిఖిల్లో అంటే స్టార్టింగ్ నుంచి ఎలా ఉండే అలానే అనిపిస్తుంది. అందుకే నిఖిల్కి త్వరగా ఓపెన్ అప్ అవ్వలేదు హౌస్లోని అని అన్నారు. ఇంకా అంటే క్యారెక్టర్ మళ్ళీ హౌస్ మేట్స్ బట్టి వస్తారు. అది 2 Faces అంటే లాస్ట్ ఇయర్లో కూడా చూసాం, లాస్ట్ సీజన్లో ఎవరు ఉండేదో తెలుసు. బట్ అతని దగ్గర పెట్టుకొని ఇంకొకరిని ఏలైతే చూపించాడు. బట్ నిఖిల్ని అయితే అలా చెప్పలేం, ఎందుకంటే లాస్ట్ సీజన్కి ఈ సీజన్కి పోలిస్తే నిఖిల్ని అలా చూపిస్తున్నాడైతే నేనైతే చెప్పను. బాగా ఆడుతున్నాడు గేమ్ అయితే. నబిల్ గట్టి పోటీ నిఖిల్కి. బట్ చూద్దాం, టాప్ 5 వచ్చాడనుకో, టాప్ 5లో నిలబడ్డారు అనుకో. ఈ మధ్య నేనైతే చెప్తున్నాను కదన్న, ఈ మధ్య గేమ్ చూడడం బంద్ చేశాను, ఎందుకంటే మనకు అంత అనిపించట్లేదు. లాస్ట్ సీజన్ గుడ్ క్వాలిటీస్ అంటే గేమ్స్లో 100% ఇస్తాడు నిఖిల్. ఇంకా బ్యాడ్ అంటే అది ఏం లేదనుకో. నాకు తెలిసింది ఒకటే, అతని గేమ్ ప్లే చూస్తాను అంతే. నేను మొన్న ఇద్దరు కలిసి ఆడారు కదా పృథ్వీ, ఇద్దరు మొన్నటి టాస్క్లో ఇంతవరకు పృథ్వీ ఉన్నప్పుడు ఆ టాస్క్లో అయితే చాలా బాగా ఆడేవాడు. అప్పుడు ఇంకా అప్పటిని కాదు, స్టార్టింగ్ నుంచి నిఖిల్కే సపోర్ట్ చేశాను కాబట్టి నిఖిల్ గేమ్ బాగానే ఆడుతుంది.